ఓం అస్మద్గురుభ్యో నమః. యో నిస్సుమస్లక్ష్మీనారసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యో నిస్సమస్సులపదాముజిగ్మరుక్మయామోహతస్త్రాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతో సదైకసింధో రామానుజశరణం శరణం ప్రపద్యే. భగవద్బంధువులకు నమస్కారం. ఈరోజు మనం రామానుజ చరిత్రను పెరియనమ్మ గారి గురువుగా స్వీకరించుట అనుసంధానం చేసుకుంటున్నాం. యమనాచార్యుల దేహమును చాలించుట్లో తో అక్కడ శ్రీరంగం ఆచారపీఠమును అధిష్ఠించడం చర్చలు సాగినాయి. భక్తులు, యామనులు, శిష్యులు యామనాచార్యుల వారి మాటలను, సూచనలను జప్తికి తెచ్చుకొని రామానుజాచటికి తీసుకున్న బాధ్యతను పెరియనమ్మకి అప్పచెప్పేది. అంతటా పెరియనమ్మ వారి ఆజ్ఞను శిరసావహించి భార్యతో సహా బయలుదేరి మార్గమధ్యంలో మధురాంతకంలో ఆ రోజు రాత్రి బస చేశారు. ఇక్కడ తిరుక్కస్సినమ్మ వారి ఆదేశం అనుసరించి రామాచార్యులు పెరియనమ్మిని ఆచార్యంగా స్వీకరించుటకు శ్రీరంగములకు బయలుదేరారు. సరిగ్గా అదే రోజున మధురాంతకము చేరారు. అచ్చట ఉన్న కోదండరామాలయం దర్శించి వెళదామని తలచి మందిరంలో ప్రవేశించగా అక్కడ మహాపూర్ణులు కనిపింది. రామానుజులు వారికి దండ ప్రణామాలు అర్పించి, మిమ్మల్ని దర్శించుటకే నేను శ్రీరంగం బయలుదేరాను. తలవని తలముగా మీ దర్శనం నాకు ఇక్కడ లభించిందని పలికారు. పెరియనమ్మి రామాంజనులను లేవనెత్తి పుత్ర, కోసం నేను కాంచీపురం బయలుదేరానని పలికారు. అయ్యా, మీరు మీ శిష్యునిగా స్వీకరించండి, నాకు పంచ సంస్కారాలు చేయండి అని రామానుజులు పెరియనమ్మని ప్రార్థించను. అంత పెరియనమ్మి దానిది ఏమున్నది, మనం కంచి దగ్గరలోనే ఉన్నాం, కంచికి దగ్గరలోనే ఉన్నాం కదా, అక్కడ వరదుని సన్నిధిలోనే నీ కోరిక నెరవేర్చదని పలికారు. మాటలు విని స్వామి, నేను మీకు చెప్పేటట్టు వాడను కాను, ఆయనను చెప్పుచున్నాను. భవిష్యత్తు మన చేతిలో లేదు, ఎప్పుడు ఏమగలో చెప్పలేదు. యమనాచార్యుల వారి విషయం మీకు గుర్తున్నది కదా, ఎంత ఆతృతతో వెళ్ళిన వారి ధర్మోపదేశం నాకు లభించలేదు. మీరును అవసాన కాలంలో వారి వద్ద లేరైతుంది. అందువల్ల నా యందు దయతో ఇప్పుడే మీరు నన్ను శిష్యునిగా స్వీకరించవాలని విన్నవించి వారి పాదముల పడిపోయాను. రామానుజులను ఉత్సాహమును విచక్షణకు మహాపురులు సంతోషించారు. రామానుజులు లేవనెత్తి ఆలయ ప్రాంగణంలో ఉన్న వకుల వృక్షము కింద పంచ సంస్కారం చేరుకుని వచ్చింది. పవిత్రమైన పుష్కరములో స్నానానంతరం వకుల వృక్ష మూలమున కూర్చుంది. పెరియనమ్మి రామానుజులను తమ కుడివైపున కూర్చోబెట్టుకొని తమ గురువులైన ఆళ్వంగాలకు పాదములను నమస్కరించి చక్రాంకణము చేసి అష్టాక్షర ద్వయమంత్రం ఉపదేశింది. ప్రమాణ ప్రమేయం ప్రమీతంలో ప్రమాత్మలో సత్యత్రయము ఈ విధముగా ఉపదేశించారు. సంస్కృతంలో ద్రావిడ వేదములు ప్రమాణం, ప్రమేయం భగవంతుడే, ప్రమాణం ద్వారా తెలుసుకోవాల్సిన వాడు భగవంతుడే, ఈ జ్ఞానం ప్రసాదించేది ఆచార్యుడు ప్రమాత. ఇట్లు రామానుజులు పెరియనమ్మ వద్ద మంత్రదీక్ష తీసుకున్నారు. రామానుజులు గురుపత్ని వెంటబట్టుకుని కాంచీపురం పయనమైంది. వారిరువురు వసతి ఏర్పాటు చేసి 6 నెలల పాటు వారి వద్ద దివ్య ప్రబంధమును ఇతర శాస్త్రమును నేర్చుకున్నారు. రామానుజులు ఏకసంధాగ్రాములకు విమర్శనాత్మకంగా నేర్చిన విధానమునకు పెరియనమ్మ ఆశ్చర్యపోయారు. 6 నెలల తర్వాత పెరియనమ్మ శ్రీరంగంలోకి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు రామానుజ యామనాచార్యుని ఇచ్చిన 3 వాగ్దానాలను గుర్తుంచుకొని చెప్పి ఆశీర్వదించారు. ఒక సందర్భంలో 2 శ్రీ వైష్ణవులు రామానుజుల వద్దకు వచ్చారు. ఆకలితో భోజనం పెట్టమని అడిగారు. రామానుజులు తన్యమ్మను పిలిచి ఆహారం ఏమైనా మిగిలి ఉంటే పెట్టమని చెప్పి ఆమె ఏమి మిగలలేదని ఆ వైష్ణవుల ముందుకు చెప్పింది. వారు నమస్కరించి వెళ్ళిపోయారు. రామానుజులు అనుమానంతో లోపలి వెళ్ళి చూడగా ఆహార పదార్థం ఇంకా మిగిలి ఉంటుంది. రామానుజులు చాలా బాధపడ్డారు. వైష్ణవులకు భోజనం పెట్టకపోవడం ఒక దుఃఖం, అబద్ధం చెప్పడం ఒక పాపం. మరొక సందర్భంలో తన్యమ్మ మరియు గురువు గారి భార్య నీళ్లు తీసుకుని వచ్చడం బావి వద్దకు వచ్చింది. తన్యమ్మ స్నానం చేసి మడిగట్టుకుని బిందె నీరు తీసుకుని బయలుదేరాను. అదే సమయంలో పెరియనమ్మ గారి భార్య బట్టలు ఉతికి విదిలించినప్పుడు 1-2 నీటి చుక్కలు ఆమెపై పడినాయి. తన్యమ్మ ఉగ్రహాలై బిందెలో ఉన్న నీటి నేలపై కుమ్మరించి తన శుచికి భంగం కలిగిస్తుందని తీవ్ర స్ఫురంతో వెళ్ళింది. కొందరు మూర్ఖ బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆమె కూడాయి. దాంతో ఆమె రెచ్చిపోయి అనరాని మాటలు పొరపాటైనదని చెప్పాను. ఆమె లేదు.
ఇక పెరిగినమ్మ గారి భార్య ఇంటికి వెళ్ళిపోయింది. జరిగిందంతా భర్తకు వినిపింది. తంజమ్మ తిరిగి స్నానం చేసి బిందెలో నీరు నింపుకొని ఇంటికి బయలుదేరాను. ఇంటికి రాగానే భార్యను మందలించి కాంచీపురం వదిలి వెళుటే శ్రేయస్కరమని భావించి వెంటనే శ్రీరంగమునకు బయలుదేరారు. ఎప్పుడు వచ్చినట్లు ఆ రోజు కూడా రామానుజుని గురువును దర్శించుకు వచ్చారు. వారి ఇంట్లో లేకపోవడం చుట్టుపక్కల ఉన్న వారిని వారు ఎక్కడైనా విచారించారు. వారు జరిగిన విషయం అంతా ఉన్నట్టుగా చెప్పారు. రామానుజు దుఃఖమునకు అంతులేదు. అదే సమయంలో తంజమ్మ బంధువులు ఒకరి ఇంటికి వచ్చారు. నీ చెల్లికి వివాహం నిశ్చయమైంది, నువ్వు వెంటనే రావాలని చెప్పారు. ఆమె జరిగిందంతా మర్చిపోయి సంతోషంతో రామానుజుల వద్దకు వచ్చిన చెల్లికి పెళ్లి కుదిరింది, పదండి మనం వెంటనే బయలుదేరదామంటారు. రామానుజుల బంధువుతో, అయ్యా నాకు ఇప్పుడు వచ్చేటికి వీలు పడదు, అందువల్ల మీరు ఈమెను తీసుకువెళ్ళండి అని చెప్పాను. సరైన వారిద్దరూ బయలుదేరి తిరిగి ఎన్నటికీ వెనక్కి రాలేదు. ఆమె విషజ్వరంతోనే పాము కాటుతోనే మరణించిందని. రామానుజులు సన్యాసం స్వీకరించవలసిన సన్యాసమును భిక్షువైన సన్యాసి వద్ద స్వీకరించవడం, లేదా భగవంతుని వద్దనే స్వీకరించవడం. రామానుజులు వరదరాజస్వామి వద్దనే సన్యాసం స్వీకరించి అనంత సరస్సులో స్నానమాచరించి వరదన సన్నిధికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసేలా ప్రార్థించి, ఓ వరదరాజా, నా బంధం తెగిన నీ పాదపద్మనాభిసరం, నీ సేవ భాగ్యమే నాకు అనుక్రమించమని కోరాను. రామానుజుని ప్రార్థన విన్న వరదుడు సంతోషించి అర్చకుని కాంచీపురముల ద్వారా త్రిధనము, కాషాయము, వస్త్రములు, ఉపవీతము, కౌపీనము, వేష్టి, సిక్యము ఇచ్చి, ఈనాటి నుంచి నువ్వు రామానుజ మునివి సన్యాసి వస్త్రం ధరించిన నన్ను సేవించు అని పలికాను. ఆ దేశంలో రామానుజుల వినయంతో సన్యాసాశ్రమంలో ప్రవేశించింది. స్వస్తి. జయ శ్రీరామ్.